శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉపలంచి కృష్ణమూర్తార్య పాదారవిందామృతరసాయనం పీమన్మత్త మనోభృంగం శ్రీ పూర్ణానందరహిత మద్గురు కుమార్యార్య మద్గురు గురుం భజే. మద్గురుదేవులైన శ్రీ 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 పూర్ణానందరహిత కుమార్యార్య భారతములకు మా ద్వాదశి శిరస శాస్త్రాల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కృష్ణాపురం గ్రామంలో శివరామ దీక్షిత ఆశ్రమం అచల గురుబోధ మందిరం నందు పూజ్య గురుదేవులు పుల్లగారు స్వామి శిష్య ప్రశిష్యులంతా ఏర్పాటు చేసినటువంటి ఈ సత్సంగత్వానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అఖిల భారత సేవా సమాఖ్య రెండవ ఉపాధ్యక్షులు మంచి అనుభవం జ్ఞానటువంటి బ్రహ్మానంద స్వామికి, తర్వాత ఆశీనమైనటువంటి స్తోత్రీయ బ్రహ్మ నిష్ఠాపరులందరికీ నా ద్వాదశి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనాది కాలం నుంచి ఈనాటి కాలం వరకు నా అనుభవంలో చెప్తాను. నేను వృత్తిరీత్యా ఒక లాయర్. నేను ఇందాక ఉపన్యసించినటువంటి రాజేశ్వరమ్మ ఇద్దరు లాయర్. నేను పుల్లారెడ్డి స్వామికి భౌతికంగా అల్లుడైనా కానీ మానసికంగా శిష్యుడు. పుల్లారెడ్డి స్వామి దగ్గర నా ధర్మపత్ని అయినటువంటి రాజేశ్వరి శ్రీకృష్ణ నుంచి నా దేశీయుడు ఎట్లా ఉన్నాడో అట్లా వాళ్ళ తండ్రి గారితో పాటు బోధలు తిరిగిన తర్వాత మా వివాహం చేసుకున్న తర్వాత మొత్తానికి ప్రపంచానికి అచల బోధకు క్వైట్ డిఫరెంట్. ఆశ్రమం దగ్గరికి పోతే నేను ఆశ్రమం దగ్గరికి పోయి బండ్లో డ్రాప్ చేసేవాళ్ళు, కానీ ఒక్కరోజన్నా లోపలికి రా అంటే ఏముంది లోపలికి వచ్చేదానికి. ఈ ప్రపంచం అంతా చూడు, ఎంత నామము, ఎన్ని రూపాలు, ఎంత ఉంది, ఎంత వైభోగం ఉంది, ఎట్లా ఉంది. ఆడ ఏమన్నా ఉందా? ఒక విగ్రహం లేదు, తర్వాత ఒక భజన లేదు, ఒక కీర్తన లేదు, ఏమీ లేదు. మీరేంది ఆడ కూర్చొని మీ ఆయన కుర్చీలో కూర్చొని చెప్తా ఆడుకోదా? ఏందంటారు? ఉన్నది పరిపూర్ణం లేనిది అంటారు. ఏమున్నది పరిపూర్ణం, ఏంది లేనిది ఈ అర్థంగాని మాటలు ఎన్నాళ్ళు చెప్తారబ్బా మీకు. మళ్ళీ మనిషి కాలు మొక్కుతాడు, ఈ ఆయనకు కాళ్ళు మొక్కుతారా ఎవరన్నా మనిషికి అనేటువంటి భావనతో నేను ఉండేవాడిని. రాను సాధారణ ధరలు సమకూరులో ఉన్నట్టు అప్పటికే జ్ఞాని అయినటువంటి రాజేశ్వరి పల్లెస్వామి నీకు ఇష్టమవుతారా లేకపోతే అట్లా ఒక 4-5 సార్లు వదిలిపెట్టిన తర్వాత ఒకనొక సందర్భంలో శుభోదయం కానీ, పుణ్యోదయం కానీ, ఉషోదయం కానీ మందిరంలోకి కాలు పెడితే శరీరమంద శరీర పదముని ఇరుగుటే అన్న పదం వినపడింది నాకు. శరీరమంద శరీర పదం, శరీరమంద శరీర పదం ఎట్లనగలరా? ఇది సాధ్యమేనా? మరి మా తండ్రి గారు, మా ముత్తాత గారు, వాళ్ళ పెద్దలంతా దైవారాధన చేసినారు కదా, దేవునికి ముడుపులు కట్టినారు కదా, బలిస్తామని మొక్కున్నారు కదా, మళ్ళీ వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు కదా. వాళ్ళకి ఏం లోటు జరిగింది? వాళ్ళకి ఎటువంటి లోటు జరగలేదు, ఆర్థికంగా లోటు జరగలేదు, సంతానపరంగా లోటు జరగలేదు, ఏం జరగలేదు. మరి వీళ్ళకి ఇచ్చేటువంటి దేవుడు, మరి అట్టి దేవునికి నామరూపాలు లేవని మీరు చెప్తున్నారే, ఎట్లా సాధ్యం ఇది అనేటువంటి ప్రశ్న మొట్టమొదటిసారి నాకు కలిగిన తర్వాత అప్పుడు అయ్యగారి దగ్గర పోయి ఉన్నప్పుడు బోధ వింటే ఫస్ట్ 2-3 సంవత్సరాలు మీరు నమ్ముతారు నమ్మరు, నాకు అచల బోధ మీద ఇంట్రెస్టే కలగాలి. ఏందయ్యా ఉన్నది పరిపూర్ణం లేనిదరుగా, ఉన్నది పరిపూర్ణం లేనిదరుగా, ఏమి పదాలు, ఏమి ఎరుకంటే ఏమి, లేదంటే ఏమి, దేవుడు అంటే దేవుడు అనే దాన్ని మీరు నమ్మరే, దేవుడిని మీరు నిరసన చేస్తారే అనేటువంటి అపార్థ భావం కలిగింది నాలో. అపార్థ భావం కలిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది మహాత్ములు సత్సంగత్వం జరిగే కాడికి సైతాన్ని కానీ తర్వాత మన్మధుడు కానీ పోతారంట. సత్సంగత్వం ఎక్కడ జరిగితే అక్కడ ఏమని వాళ్ళ దగ్గర 5 బాణాలు ఉంటాయి. మన్మధుడి దగ్గర శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మీరు ఎంతన్నా సత్సంగత్వం వినండి, నా 5 బాణాలకు దొంగనవాడు ఎవరున్నారో చెప్పండి అంటున్నారు. అయితే శబ్దానికన్నా శబ్ద, స్పర్శ, రూప, ఇంతమంది ఎవరన్నా కానీ ఒక చిన్న శబ్దానికి అది వచ్చిన ట్రింగ్ అనేది పక్కన పోతుంది. ఈ మనసు ఎప్పుడు ట్రిక్కులు పే చేయలేనే. ఇది దీనికి అందుకే మనసుకు ట్రిక్ మాస్టర్ అని పేరు. ఎంతసేపు ట్రిక్ ప్లే చేసేదానికే. అట్లా
నేను అయ్యగారి దగ్గర పుల్లారెడ్డి స్వామి దగ్గర విన్నంగా బ్రహ్మానంద రెడ్డి స్వామి నేను దాదాపు ఒకటేసారి బోధలేకి వచ్చినాం అనుకుంటా నాకు తెలిసి. బ్రహ్మానంద రెడ్డి స్వామి ఇంతింతై ఒట్టుంతైని ఎరిగిపోయినాడు. నేను ఈ సందేహము, దేవుడు లేడంట, దేవుడు ఉన్నాడు, దేవుడికి రూపం లేదు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మరి ఆ 7 కొండల వాని పైన అంత కష్టపడి కొండలెక్కి పైకి పోతానేమే దేదీప్యమానంగా ఎరిగిపోతాడే, మరి ఆయన లేడా? ఆ శ్రీశైలం పోతే ఆయన అడ్డపోటు నిలువబొట్టుకుని అడ్డపోటు పెట్టుకుని బ్రహ్మాండంగా ఉన్నాడే, సోల పెట్టుకుని పక్కన పార్వతం పెట్టుకుని, మరి ఆయన లేడా? ఆ కనకదుర్గమ్మ దగ్గర పోతే దుర్గామాత మాకందరికీ కనపడుతుందంటే మరి ఆయన లేదా? ఇప్పుడు వీళ్ళు చూస్తే దేవుడికి రూపం లేదు, నామం లేదు, దేవుడు ఉందంటారు. ఏమి ఈ సంశయం అని ప్రయాణం అయినప్పుడు పదస్య అర్థం పదార్థం అని ఎప్పుడైతే నేను ఈ పదముల యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయాణమైనానో అందులో ఉన్నటువంటి సౌందర్యం అనేది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. మనసా వాచ కర్మగా చెప్తున్నాను. ఏది అతిశయోక్తి ప్రధానం పురాణం అని పురాణాలను నమ్మి, పురాణాలలో ఉన్నటువంటి కథలను నమ్మి, అందులో కల్పిత గాథలను నమ్మి పురాణమే సత్యం అని చెప్పితే తర్వాత చివరికి తెలియదంటే అతిశయోక్తి ప్రధానం పురాణం అని. మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో అని విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒకానొక శ్లోకం పైన విచారిస్తే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో. మనసు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, చిత్తం అంటే ఏమి, అహంకారం అంటే ఏమి? మనసు చెలించు, మతి నిశ్చయించు, చిత్తము చింతించు మొత్తముగాను. ఏమి ఈ పరిస్థితి? ఉన్నది ఒకటే ఇన్నిగా పరమాత్మ, ఆత్మ, దేహాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, ఇన్ని పర్యాయ పదాలు ఎందుకు వచ్చినాయి అనేటువంటి విచారణ లోతైన అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ పరిపూర్ణ బోధ యొక్క మొత్తం సారము మీకు అవగతమవుతుంది తప్ప. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ స్వామి కూడా ఇప్పుడు ఉపదేశ సారము, సారము అంటే అంతా తయారు చేసినటువంటి ఒక గొప్ప ఫలం. ఈ ఫలాన్ని మీరు భుజించండిరా. మేము ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, శ్రమలు కోర్చి, తర్వాత ఈ పెద్ద పెద్ద గురువుల దగ్గర బోధ విని అనుభవం తెచ్చుకొని ఇచ్చినటువంటి సారం ఇది. ఈ సారాన్ని మీరు తీసుకోండి. అట్లా ఈ పరిపూర్ణ బోధలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పింది? ప్రశ్నలకు సమాధానం. గురువరా పరిపూర్ణం మన ఎరుకన. ఆయన కలిగినటువంటి సందేహాలు మనకి ఎట్లా కలిగినాయో ఆ శిష్యుని కూడా అట్లే కలిగింది. గురువరా పరిపూర్ణం మన ఎరుకన ఇవి రెండెట్టివో ఎరుకోద్భవం బిందు ఎరుక జనుచోటయ్యది ఎరుకను నేనెట్లు విడిచే తిరిగించోమనేను అతనే గురుడు ఎరిగించోననేను. ఎవరికనయా ఈ కుర్చీలు పడుతున్నారా? ఏది నిత్య వస్తువు, ఆ నిత్య సత్యమైనటువంటి వస్తువు పరిపూర్ణం అంటే ఏమి? గురువరా పరిపూర్ణం మన ఎరుకన. అట్టి పరిపూర్ణాన్ని ఉన్నటువంటి ఎరుకను లేకుండా పోయే ఎరుకను ఈ బండిలో పడిపోతే మీ బండి ఏది ఎక్స్ట్రా లేకపోతే పరిపూర్ణం మన ఎరుకను. ఈ ఎరుకోద్భవం ఎందు ఎట్లా ప్రశ్నలు అడిగినాడయ్యా? వజ్రాల కంటే విలువైన ప్రశ్న అడిగినాడు. ఎరుకోద్భవం ఎందు ఎరుక జనుచోట అయ్యేది ఎరుకను నేను ఎట్లు విడిచేది ఎరిగించుమనేమో. అవి కదా నాకు కావాల్సిన సంశయాలు. సత్యాన్వేషణలో ఏ దేవుడైతే ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటారు, అట్టి దేవునికి అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ పరిపూర్ణ దేవునికి సూర్యుల సందుమోపను కూడా తావు లేకున్నటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మకు, అట్టి పరిపూర్ణ బ్రహ్మ యొక్క స్వరూపం ఎట్టిది? అట్టి పరిపూర్ణ బ్రహ్మ స్వరూపాన్ని ఎరిగేటువంటి ఈ ఎరుక ఎట్టిది? మొత్తము నిత్య వస్తు వివేకాన్ని ఎరిగేటువంటి ఈ ఎరుకను ఎట్లా వదలల్లా? ఈ ఎరుక పుట్టు ఏమి? ఈ ఎరుక ఇప్పుడు ఉంది, ఈ ఎరుక ఎక్కడికి పోతారు? ప్రతి ఒక్కరి మదిలో కలిగేటువంటి సంశయాలు ఇవే. ఈ ప్రశ్నలకు మనము రామాయణ భారత భాగవత ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ పరిశీలించితే మనకు సరైన సమాధానం దొరకదు.
ఇక్కడ ఉన్నటువంటి వారందరూ పెద్దలే. వీళ్ళందరికీ ఆ పుల్లయార్ల స్వామి యొక్క కృపచేత దృఢమైన బోధ కలిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే దృఢమైన బోధ కలగకపోతే ఇంతమంది ఇంత నిశ్చల స్థితిలో కూర్చొని వినరు. ఆయన అయ్యగారు ఏమి బోధ చెప్పిపోయినారో ఏమో కానీ నిశ్చల మనస్సుతో ఏది చెప్పినా, పిల్లలు చెప్పినా పెద్దలు చెప్పినా అనుభవం ముఖ్యము, గ్రహించాలి అనేటువంటి భావంతో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఎంత దర్శనం చేసుకోవాలి? దేవుడు అనే పదము వాస్తవానికి దివ్ అనే ధాతువు నుంచి ఉత్పత్తి అయింది. దివ్ అనే ధాతువుకు అర్థం వెలుగు. వెలుగు రూపుడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నీవు నామరూపములతో చూపుతానడం సాధ్యం కాదు. ఒక నామము, ఒక రూపం, మిస్టర్ విష్ణు, మిస్టర్ శివ, మిస్టర్ అమ్మవారు అని ఎప్పుడైతే మనం పేర్లు పెట్టుకుంటా నామము రూపము కల్పించుకున్నామో, నామరూపాలకు దేవుడి ఎప్పుడు కనపరాడు. దివ్వు అనే పదము తీసుకున్నప్పుడు వెలుగే. వేదాంత వైజ్ఞానిక సభ అంటే వేదముల తర్వాత వేదాంతములైనటువంటి ఉపనిషత్తుల సారము. ఆ ఉపనిషత్తుల సారంలో ఈరోజు మొత్తం అంతా విజ్ఞానాన్ని జత జోడిస్తే నాలెడ్జ్ ఈజ్ విజడం అంటారు. అసలు నాలెడ్జ్ అంటేనే జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ విజడం అనే పదం మనం మామూలుగా వాడుకుంటా పోతున్నామే కానీ నాలెడ్జ్ ఈజ్ విజడం అంటే ఏమి? విజడం అనేది ఎందుకు వచ్చింది మళ్ళీ? అదిగో నాలెడ్జ్ అంటే దేవుడు ఉన్నాడని తెలియడం, విజడం అంటే ఆటి దేవుణ్ణి అనుభవం ద్వారా గ్రహించడం. అందుకే నాలెడ్జ్ ఈజ్ విజడం అనేది. చదువుల ద్వారా, మహామహా పండితుల ద్వారా, గొప్ప గొప్ప శ్లోకాల ద్వారా, ఎంతో జపం చేయడం ద్వారా దేవుడు కనబరాడు. ఎప్పుడైతే గురుముఖత నీకు బోధ విన్నావో, ఇప్పుడు అడిగినటువంటి 5 ప్రశ్నలకు అతి సులభంగా సమాధానం చెప్పగల నేర్పరి, మెలకవగలవాడు, అనుభవం గలవాడు గురువే. జాగ్రత్తావస్థ ఎందు దేదీప్యమానంగా ఎలుగుపోతున్నటువంటి ఎరుక స్వప్నావస్థ ఎందు కొన్ని ఇంద్రియాలు పోగొట్టుకొని కొన్ని ఇంద్రియాలతో పనిచేస్తుంది. సుషుప్తావస్థ ఎందు శుద్ధే సుషిప్త ఇవచ తస్మిన్నాహం కదాచన తద్వత్సదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. శుద్ధి ఎందున నేను లేదు, శుద్ధి ఎందున నేను లేనటి నెప్తి లేనా పూర్ణ బ్రహ్మను, నెప్తి లేక నిర్లిప్తుడానై శుద్ధి చెందకను సౌజ్ఞప్తి విడచీను అని చెప్తారు ప్రాంతరైత శ్లోకాల్లో. మేలుకో నాయన, మేలుకో. ఎప్పుడో కాలం నుంచి వచ్చినావు, ఎప్పుడు నామరూపాల ఎంట పడినావు. నామరూప భ్రమల పడి నేను నిర్నామ నిజ గురు స్వామిని బహునామములతోను ప్రేమతో నర్చింతముని ఈ నామసారం భరించుడగా నామరహితం నిజమని ఎంతో గొప్పగా నిర్ధారణ చేసుకున్నాడు ఆయన శిష్యుడు. ఎప్పుడు ఆ మెలకువ గురువు ద్వారా స్వీకరించి తన అనుభవాన్ని జోడించినప్పుడు. జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి తెలివి, స్వప్నావస్థలో ఉన్నటువంటి తెలివి ఏకాదశి అంటాం. ఏకాదశి అంటే కర్మేంద్రియాలకు 5, జ్ఞానేంద్రియాల 5, 10 ఇంద్రియాలకు ఒక ఆదేశం మనసు ద్వారా ఇచ్చి మేశ్రీ ఈ మనసు అనేది. ఈ మనసు అనేటువంటి మేశ్రీ ఆ 10 ఇంద్రియాలు తీసుకొని క్రియలు జరుపుతుంది. క్రియలు జరిపిన తర్వాత స్వప్నావస్థలో ఈ ఉన్నటువంటి ఇంద్రియాలు పని చేయనప్పటికీ తనందుకు తానుగా తన ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో మొత్తం అంతా విహరిస్తుంది. విహరించిన తర్వాత తిరిగి దీంట్లోకి వస్తేనే ఇది శివం, లేకపోతే శివమే. మరి ఈ స్వప్నావస్థలో ఇది సుషుప్త అవస్థలోకి పోయిన తర్వాత కూడా ఈ దేహాన్ని శవం కాపాడేది ఏది? ఆ మూలం కనుక్కోవాలి. సుషుప్త అవస్థలో మనసు అనేది లయమైన తర్వాత కూడా ఈ దేహాన్ని శవము కాకోకుండా కాపాడేటువంటి ఒక అద్భుతమైన వెలుగు ప్రకాశ రూపం నీవే. ఆ వెలుగు రూపుడు నీవే. అందుకే పెద్దలు చెప్పింది జీవునికి శివునికి ఐక్యం కుదురుతాదయ్యా అని చెప్పినారు. లేకపోతే జీవునికి శివునికి ఉన్నటువంటి భేదాలు తీసుకుంటే ఆయన బ్రహ్మాండ పరిపాలకుడు, వీడు పిండాండ పరిపాలకుడు. ఆయనకు సాగు లేదు, వీడికి సాగు ఉంది. ఆయనకు ముసలితనం లేదు, వీడికి ముసలితనం ఉంది. ఆయన ఇచ్చేవాడు, వీడు తీసుకునేవాడు. ఆయన అనుగ్రహిస్తేనే వీడు బతకగలడు.
మరి ఇన్ని తేడాలు ఉన్నటువంటి జీవశివులకు ఐక్యం ఎట్లా కుదురుతుంది? ఐక్యము కుదరాలంటే ఆ గుణాలు సరిపోవాలి. ఎందుకంటే ఈ స్థూల దేహాన్ని చూసి ఇదే శాశ్వతము, అనాత్మ ప్రపంచం శాశ్వతం అని మురిసిపోయేటువంటి మానవుడు, నేనే గొప్ప, నా కులము గొప్ప, నేను గొప్ప, తర్వాత నా హోదా గొప్ప, నా చదువు గొప్ప, నా జ్ఞానం గొప్ప, నేను 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 పోయి నాది 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 పోయి నాకు నాకు నాకని నేను వదిలిపెట్టి నాది కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసింది. ప్రయాణం చేసినటువంటి ఆ నాది తిరిగి నేను కాలేకనే ఆ నాది అట్లా అయిపోతాను. నాది 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 మీరు బాగా గమనించండి. అందుకే చెప్తారు పెద్దలేమని, రోజులో ఒక 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ వాచ్మెన్ డ్యూటీ చేయాలని. వృత్తి నాది వృత్తిరీత్యా లాయర్ కానీ ప్రవృత్తిరీత్యా నేను ఒక రోజుకు ఒక 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ వాచ్మెన్ డ్యూటీ చేయాలి. ఏం వాచ్మెన్ డ్యూటీ? ఇప్పుడు మన అయ్యగారు మాత్రం దగ్గర వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ గేట్ తీసుకొని గమనిస్తూ అంటాడు, ఏమని? అనవసరమైన వాళ్ళు లోపలికి రావద్దని, అవసరమైన వాళ్ళు మాత్రమే రావాలని, జంతువులు కానీ ఇంకోటి కానీ రాకపోతే. ఇదందరికీ మనకు అనుభవంలో ఉన్నటువంటి విషయమే. మనం కూడా రోజు 20 నిమిషాలు 30 నిమిషాలు ఈ మనసు అనే వాచ్మెన్ దాన్ని గమనించండి, వాచ్మెన్ డ్యూటీ చేయండి. ఈరోజు నాకు కలిగినటువంటి అనుభవం నిత్యమా అనిత్యమా? నాకు కలిగినటువంటి అనుభవానికి కారణమేమి? అసలు కళకు కారణమేమి? నిక్షిప్తమై ఉన్నటువంటి మన మెమరీలో ఉన్నటువంటి విషయమే మనం నిద్రించినప్పుడు కళ రూపంలో బయటకు వస్తుంది. ఈ మనసుకు అంత గొప్పతనం ఉంది. ఇక్కడంతా నివసించేవాడు దేవుడు, ఇక్కడ నివసించేవాడు గురుదేవుడు. ఇక్కడ నివసించేవాడు జీవుడైతే ఇక్కడ నివసించేవాడు గురుదేవుడు. ఇది ఎంతసేపు ఉన్న గతము అయితే గతము, లేకపోతే భవిష్యత్తు. వర్తమానం పైన ఇది ఎప్పుడు ఈ జీవుడు అనేవాడు ఉండనే ఉండడు. మనసు అనేది ఎక్కడ ఉంటుంది? మనసు యొక్క స్థానం ఎక్కడ అంటే, మనసు ఈ జీవుడు అనేవాడు మొత్తం ఇందులోనే నివసిస్తూ ఉంటాడు. వాడు ఇందులో ఉండి ఇందులో వాడిని కనుక్కోకుండా ఎందులోనో ఉన్నాడని ప్రయాణం అవుతాడు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ గురుదేవుడు హృదయం ముందు తిష్ట వేసుకొని నీకు సర్వం సత్తా శక్తి ఇచ్చేటువంటి ఆ గురుదేవుని కనుగొనలేక బయట ప్రపంచంలో, అనాత్మ ప్రపంచంలో, వైకుంఠంలోనో, అది కైలాసంలోనో, తర్వాత స్వర్గంలోనో ఉన్నాడని చెప్పి బయట ప్రపంచం అంతా ఎదుగుతున్నాడు. ఉన్న వస్తువు జాడ ఎన్నడరుగాక, ఎక్కడ వస్తువు ఉంటే అక్కడే. ఒకనొక తల్లి ఏం చేసిందంటే వీధులేక దీపాల కింద వెతుకుతాంటే ఒక యువకుడు పోయి అడిగినాడు, అయ్యా అమ్మ ఏం వెతుకుతున్నావు అమ్మ అంటే, సూర్యుడు పోయింది నాయన ఇక్కడ. మరి సూర్యుడు పోతే ఎక్కడ పోయిందమ్మా చూడండి, ఇంట్లో పోయింది నాయన. ఇంట్లో సూర్యుడు పోతే మళ్ళీ వీధి దీపాల కింద వెతుకులంటే మా ఇంట్లో వెలుగు లేదు కదా, వీధి దీపం దగ్గర వెలుగుతుంది కదా, మరి వీధి దీపం దగ్గర వెలుగుంటే ఈడ దొరుకుతుంది కానీ. కాదా తల్లి, ఇంట్లో సూర్యుడు పోగొట్టుకొని వీధి దీపాల కింద వెళ్తే మరి వెలుగుంటే కాడ ఎదుర్కోవాలి కదా అంటే, నీవు నీ ఇళ్ళనే వెలుగును చూడలేకున్నావు. నీ హృదయం నందు తిష్ట వేసుకొని ఉన్నటువంటి ఆ గురుదేవుని ఏ రోజు దర్శనం చేసుకోకుండా బయట ప్రపంచం వైకుంఠానికి టికెట్ కావాలా, వైకుంఠం టికెట్ కావాలంటే ₹1,00,00,000 విమానం పంపిల్లాయన అని చెప్పి పుణ్యం అనే టికెట్ను సంపాదించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతానం. దానం చేస్తానం, ధర్మం చేస్తానం, ధ్యానం చేస్తానం, జపము చేస్తానం, తపము చేస్తానం, ఎన్ని నదీ స్నానాలు చేస్తాను, తర్వాత సముద్ర స్నానాలు చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ పుణ్యం అనే టికెట్ కోసము వర్తమాన జీవితాన్ని సంతోషంగా సుఖంగా గడపలేకపోతున్నాం. ఇట్టి సత్యాన్వేషణ కలిగినటువంటి వాళ్ళ కోసమే ఆ శివరామ దీక్షితుడు చనిపోయిన తర్వాత విదేహముక్తి అని చెప్పినటువంటి ఈ శృతులు స్మృతులు ఇతిహాసాలు రామాయణాలు విష్ణుగుణాలు భారతం భాగవతం ఏమి చెప్పినా కూడా ఇవన్నీ ఏం చెప్పినా ఈ విదేహ ముక్తి చచ్చినాకనే ముక్తిరా అని చెప్పిన అట్లా కాకుండా జీవన్ముక్తికి అవకాశం ఉందని మొట్టమొదటిసారిగా ఉద్యమానికి తెరదీసినటువంటి వాడు శివరామ దీక్షితుడు. ఎందుకు శివరామ దీక్షితుడు మనకి ఈ సాంప్రదాయానికి మూలపురుషుడైనంటే, శివరామ దీక్షితుడు కంటే ముందు ఎవరు ఈ ప్రయాణం చేయలేదంటే చేసింది ఉద్యమం. అయితే ఘంటాపథంగా ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటి ద్వాదశాక్షరిని ఎప్పుడైతే ఆయన సిద్ధాంతం చేసినాడో ఆయన సిద్ధాంతానికి మూలకర్త అయినాడు. తర్వాత
చూడసారి మూలకర్త అయిన. ఇప్పుడు ఏమి పరిస్థితి అంటే ఉన్న వస్తువు ఎక్కడుందో అక్కడ ఉంటేనే ఎతికేది. మామూలుగా ఏమంటాం, నేనుగా ఉన్నటువంటి వాడు ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం. ఇది అందరికీ తెలుసు అని అందరికీ తెలుసు. ఉండడంలో విఫలమవుతుంది, ఆచరణలో ప్రతి ఒక్కరూ విఫలమవుతారు. ఆచరుడు ఎప్పుడు ఆచరించండి మాటే బయటికి చెప్పాడు. ఏమి చెప్పినా దేవుణ్ణి చూపించగలవా అనేటువంటి ఈ పెద్ద ఆయన ప్రశ్నకు స్వామి వివేకానంద అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్న అయ్యా రామకృష్ణ పరమహంస గారు, మీరు ఖాళీ ఉపాసకులుగా అంటే మన వాళ్ళని మిస్టర్ ఖాళీ అని విగ్రహం పెడతాం. అమ్మవారికి ఒక పెద్ద విగ్రహం పెట్టి అమ్మవారిని అంతా తయారు చేసుకొని ఈ అమ్మ ఖాళీ ఖాళీ ఉపాసకుడు అంటే ఏమి లేని దాన్ని ఉపాసించిన వాడు రామకృష్ణ పరమహంస అని దాని పరమార్థం. ఏమీ లేని దాన్ని, నామరూపములు లేని దానిది, అంతటా నిండి ఉన్నదాన్ని ఆరాధించిన వాడు ఉపాసకుడు. ఖాళీ ఉపాసకుడు అంటే అది. పెద్దలు ప్రతి దాంట్లో, ప్రతి కథలోనూ, ప్రతి దాంట్లో మనకు ధర్మ విమర్శిపోయినారు. ఇప్పుడు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పాడు, గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి యొక్క దాని మర్మం ఏమంటే, ఏనుగును ముసలి పట్టుకోవడం కాదు, ఈ ఏనుగు అనేటువంటి దాన్ని ముసలితనం పట్టుకుందని చెప్పి ఈ ఏనుగు నేను శరణాగతి పొందినా, నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదయ్యా దేవా, గురుదేవా రా కాపాడు, నీవు దర్శనం, నువ్వు ద్రష్ట అయినావు, నీవు ద్రష్ట అయి దర్శించినటువంటి వానివి, అది నాకు చూపితే నాకు ఈ ముసలితనం బాధించదని ఆయన వేడుకుంటే దానికి ఒక మంచి అందమైన కల్పితం చేసి ఆ కల్పితంలో అది మళ్ళీ అదే భాగవతం రాసినటువంటి పోతనామాసుడు ఏమనే, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగుల పాలమునందు కలడు వాడు కలడో లేడో అని సందేహం వచ్చలేదా? అచల బోధలో గురువు దగ్గర తిన్న వాళ్ళకి ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఎప్పుడైనా అర్ధరాత్రి లేపడని చెప్తాడు. ప్రత్యక్ష దైవమైనటువంటి సద్గురు దేవుడు అర్ధరాత్రి అడిగినా పలుకుతాడు. కలడందురు దీనుల ఎడ, ఎవరైతే నీకు శరణాగతి పొందుతారో వాళ్ళందరి పట్ల ఉన్నాడని నువ్వే అని అంటారయ్యా. కలడందురు అన్ని దిశలను, అన్ని దిక్కులంటూ ఉన్నాడు. కలడందురు పరమయోగుల పాలమందు, ఎప్పుడైతే పరమయోగం చేశారో వాళ్ళ పాలమందు ఉన్నాడు. లాస్ట్కి ఏమన్నా, కలడనేవాడు కలడో లేడో సందేహపడి. మరి ఏమి కనుక్లోజన్ వచ్చా, ఎవరిచే జనించు జగం ఎవరి ఎందు పరమేశ్వరుడు ఎవరు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలో ఉండేవాడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరుణ్ణే శరణు వేడగా. అట్టి గురువే ఆత్మస్వరూపుడన్నా, తర్వాత యువకన్నా, తెలివన్నా, ఈశ్వరుడున్నా, ఏ పేర్లు పెట్టుకున్నా వెలుగు రూపుడైనటువంటి వాడే ఆ సద్గురుమూర్తి. సదానంద, ఎప్పుడు సచ్చిదానంద స్వరూపుడై ఉన్నటువంటి ఆ గురుదేవుడు, స్థితిలో ఉన్నటువంటి గురుదేవుడు తనను ఆశ్రయించినావని అన్నా, నన్ను ఆశ్రయించినావని ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పిది. దేనికోసము? నన్ను ఆశ్రయించినావు కాబట్టి, నన్ను ఆశ్రయించినావని అన్నా ఈ బోధ నీకు అతుకుట కొరకై ఎన్నో యుక్తులు చెప్పింది. విన్నావా? దీన్ని నీవు విడువాటెప్పటికీ నా ఆజ్ఞను. పులయారు స్వామి ఇచ్చిన ఆజ్ఞ ఏమి? నీ ఆజ్ఞ గడువు అయ్యా, నీ ఆజ్ఞను మీరను నేను అని చెప్పినావు. ఆజ్ఞను గడువాటెప్పటికీ నా బాబా నాకు నన్ను నీవు నేనిన్ను గన్నా వేలెట్టిదో, నన్ను నీవు విడలేవు నేనిన్ను విడలేను. అది కదా మరి బోధ. గురువు గారి దగ్గర బోధ విన్న తర్వాత అర్థమైందనంటే అర్థమైందన్న తర్వాత మళ్ళా బయటికి వచ్చి చెట్ల కింద పుట్ల కింద మాట్లాడితే బోధ ఎప్పటికీ అట్లా మాట్లాడడం ఎంత పెద్దలైనా తప్పే. నాకు తెలిసి అనుభవం చేస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపణ ఉంది ఇందులో. సముద్రంలో పుట్టినటువంటి కెరటము, సముద్రంలో పుట్టినటువంటి బుడగ, సముద్రంలో పుట్టినటువంటి నురగ తడితోనే ఉంటుంది. కారణం బంగారంతో వచ్చినటువంటి నక్లీసు, గొలుసులు, ఉంగరం, కమ్మలు
దేంట్లో ఉంటాయి? ఒకటే అనేక రూపాయలు ధరించింది. అట్లనే ఇనుముతో వచ్చినటువంటి వస్తువులు 84 లక్షల ఉపాధుల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏ వస్తువు నుంచి వచ్చినాయో ఆ వస్తువు నుంచి వచ్చినాయి. అందుకే మనం మొక్కేది అయ్యగారి కాలం, గురుగారి కాలం మొక్కుకోవడం అంటే ఆత్మస్వరూప వెలుగు రూపుడైనటువంటి ఓ గురుదేవ నీకు నమస్కారం అని మొక్కుతాం. కాబట్టి ఈ బ్రహ్మాండ 2 మొక్కులు 2 చెరువులు బ్రహ్మాండ మొక్కుతాము మనం. ఆ భావం ఎప్పుడు రాదు. ఎందుకంటే ఇది ఉన్నత స్థితి, ఉన్నతమైన భావం. ఒకప్పుడు నేను కూడా ఆ స్థితిలోంచి ఈ స్థితిలోకి వచ్చినాను కాబట్టి ఈరోజు నా కొడుకు చేత నేను ఈ విధంగా చెప్పగలను. పలికెడిది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుడంట, నే పలికిన భవము హరమగునట. ఎంత దృఢమైన వాక్యం చెప్పాడు. మళ్ళీ సందేహం ఎందుకు వస్తుంది మనకు? ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త ఏం చెప్పినాడంటే ఈ దేహాన్ని, స్థూల దేహాన్ని మిస్టర్ బ్రదర్ డాంకీ అన్నాడు. ఈ దేహాన్ని ఏది మరి ఈ స్థూల దేహం శాశ్వతం అనుకుంటే కదా. నేను నా రూపం చూడు 6 అడుగులు అందగా, నేను నా ముక్కు చూడు, నా చెవులు చూడు, నా అన్ని చూపు నేను ఇంత అందగాని కదా. దీన్ని మళ్ళీ బ్రదర్ డాంకీ నా పాశ్చాత్య శాస్త్రవేత్త ఎందుకు అట్లా వర్ణించినాడంటే దానికి వాడు చెప్పిన ఉపమానం ఏమంటే, ఇట్లా కృష్ణాపురం అనే గ్రామంలో ఒక శివరాత్రి సందర్భంగా ఆ కృష్ణాపురం గ్రామంలో శివరాత్రి పండగ సందర్భంగా శివపార్వతుల పట్టం ఊరేగించడం ఆనవాయితీ కదా అయ్యా. ఇక అప్పుడు పూర్వకాలం అదే పని. ఇప్పుడంటే పల్లకీలు వచ్చినాయి, రథాలు వచ్చినాయి, పైన రోడ్లు వచ్చినాయి. అలా పూర్వకాలంలో ఇట్లా పెద్దలంతా వచ్చినప్పుడు ఈ అయ్య ఏం చేశాడు, ఆయన ఆ ఊరి ఆయన సాగరణ దగ్గర పోయి దోపి దగ్గర పోయి అయ్యా ఇట్లా శివపార్వతుల పట్టం ఊరేగిన శివరాత్రి సందర్భంగా ఊళ్ళో కాబట్టి నువ్వు అంతా మీ దగ్గర ఉన్న గాడిని రెడీ చేయండి అంటే, సరే అయ్యా చేస్తానండి. ఊరు ఇంకా అయ్యగారు పెద్దలు చెప్పిన వాటికల్లా కదా. సాయంత్రానికి ఆ గాడికి అంతా బాగా వేడి స్నానం చేయించి కదా, స్నానం చేసి దానికంతా రెడీ చేసినాడు. అయ్యా మంచి పట్టి చాలా చేసినాడు. ఈప పైన శివపార్వతుల పట్టం పెట్టినాడు. ఊరేగింపు వచ్చాడు. ఫస్ట్ అయ్యగారికి గాడి పోయినాడు వీధిగాకే. పోతే ఏం జరిగినావు, ఇంతకుముందు చూపునేది ఏంది గాడిదే. ఎప్పుడైతే ఆ గాడిద మీద నీకు బట్టలు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చిందో ఇందు కాడ నీళ్ళు పోయడం, గాడి కాళ్ళకి బొట్టు పెట్టడం, మొక్కడం, దానికి కావాల్సిన పదార్థాలు పెట్టడం కదా. అట్లా ఊరంతా ఇదే. ఆ గాడికి ఎంత సంతోషం కలిగిందంటే ఏందయ్యా వాడు ఓనరు నన్ను నేను చూసి సాగే నా కొడుకు వాడు ఎప్పుడు ముట్టుబట్టలేదు ఏడిపించకూడమే. ఆ ఎండకిచ్చి నన్ను గడ్డో పరకో ఏదో తిరిగి ఏమి నా భాగ్యము, ఏమి నా అదృష్టము. ఈ రోజు చూడు ప్రతి ఇంటికాటికి పోతే నిండు గడవ నీళ్లు పోయడం, కాళ్ళకు బొట్లు పెట్టడం, మొక్కడమే, పూర్ణ పదార్థాలు పెట్టడం, గుగ్గులేమి, కుడాలేమి, బచ్చాలేమి అనుకుంది. ఆ తెల్లారి 2 ఊరేగింపు అయిపోయింది. ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. అయిపోయిన తర్వాత నాయన తీసుకోవాలంటే పటం తీసేస్తారు, పైన ఊరేగించిన పటం తీసేస్తారు. అయిపోయాక ఏదో ప్రకారం ఏం చేసినాడు, పొద్దున అయ్యా సాగలంగా రెడీ అయినాడు. పొలావు అంటే యాడికంటే యాడికి మన వృత్తి ఏంది, నువ్వు ముట్టుమంటలు పోయితే నువ్వు ఉట్టగలిసిందే అవునో గిందలేదా. ఇన్నేళ్ల నుంచి నా ప్రతిభ గుర్తించినావా? ఎప్పుడన్నా కానీ నాకు కోరిన కన్నీళ్ళ కూడా నీళ్ళు వచ్చి కాలు ముక్కినావా? ఎప్పుడన్నా కానీ కోరిన ఫుడ్ పెట్టినావా? ఎప్పుడు ముట్టుబట్టలు వేసేది అవి ఎట్లా వేసేది. నేను నానాడు ఎండకు వాడకున్న గడ్డి దీని వచ్చి పెట్టా మళ్ళీ ముట్టుబట్టలు ఇది తప్ప నువ్వు ఎప్పుడు తీసినా నీకు నాకు గడిపో నేను నీ దగ్గర పని అని నా మాట నీకు దాంట్లో పరమం తెలు కడుగు మాడి చచ్చిపోతావంటే అట్లా కుదరవు. ఏదైనా ఊరు ప్రజలు నన్ను కాదు ఎట్లా దేవునితో సమానంగా చూసిరే ఎలా అనుకోని ఇంత పట్ల అనుకోండి. అట్లా కాదు నా మాట కంటే ఇంకా లేదు నిన్నందుకు నాకు అదృష్టమే మారిపోయింది. నాకు నేను అనుకో సరే అన్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు. బాబు ఆయన గుర్తు చేసుకోలేదు కదా. కొత్తన ఏం చేసిందంటే అయ్యగారింటి కాడ పోయింది. ఫస్ట్ అదే కదా మళ్ళీ పెట్టుకొని పోయింది. నిలబడితే అమ్మాయి చూసింది, అమ్మగారు చూస్తారు. చూసి ఏ పక్కన గాడి వచ్చింది. గాడిద కట్టం కాదు ఏది రాత్రి ఏమనింది, రాత్రి అంత గొప్పగా చూసుకుంది అమ్మగారు నన్ను. అదే ఏమో మర్చిపోయింది మధ్య అట్లా నిలబడింది. పోతా ఒక్కోని బాగా తీసుకోండి. అయ్యో ఈమెకు మతికి లేదు రాత్రి ఏం జరిగిందో పక్కింటి పోదావాలి. పక్కింటి పోయింది. పక్కింట్లో అంతే కొంతమంది 3 నీళ్ళు మగాను తినడం, కొంతమంది గని నీళ్ళు మగాను తినడం జరిగింది. ఊరంతా ఊరంతా తిరిగి వచ్చిందయ్యా. తిరిగి వచ్చి సాయంత్రానికి ఇంటికాడికి వచ్చి
ఆయన పాపం ఏదో ప్రకారం వచ్చినాడు, ఇంటి ముందు ఎత్తుకొని కూర్చున్నాడు. ఏమంటే ఆగలేదండి, ఏమన్నా ఉంటే గడ్డ గిడ్డ అదేంటి నిన్న అదృష్టం మారిపోయింది కదా, మరే పెట్టాను. ఏమో నిన్న అంత గొప్పగా నన్ను ట్రీట్ అంటే అంత గొప్పగా చూసుకుంది. ఇప్పుడు చూసండి కదానా, రాత్రి నీ మీద ఉన్నటువంటి శివపార్వతుల పటానికి విలువిచ్చింది నీ కాదు, నువ్వు ఆ మర్మం అనుకోలే. అట్లా ఈ దేహం అనేటువంటి స్థూల దేహం అనేటువంటి గాడిదయ్యందు ఉన్నటువంటి ఆ పార్వతి పరమేశ్వర సద్గురు దేవుని యొక్క వెలుగు రూపాన్ని బట్టి మనకు విలువయ్యా. ఉన్నిలే రాప్ప, అయ్యో ఆయప్పకి చెప్పొద్దు, అది కాదు ఈ అప్పకి చెప్పకూడదు, అందరికీ చెప్తా అంటే ఇదేది. మనం నీకు చెప్తాను అన్నామనుకో. స్వామి వివేకానంద స్వామి వివేకానంద దృష్టాంతం చెప్పినాడు. ఏమని? చేపలన్నీ సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ సమావేశమయ్యి మనము టీ కూడా పెట్టమనండి. మన ముత్తాతలు, మన తండ్రులు, మనకు రాబోయే తరం కూడా బతుకుతాం కదా. మనకి ఈ సముద్రం అంత సహాయ సహకారాలు ఎందుకు చేస్తాను కదా, మరి ఈ సముద్రం యొక్క రుణం ఎట్లా తీసుకున్నాము అని చేపలన్నీ సమావేశమయ్యాయి. చేపలన్నీ సమావేశమైన తర్వాత ఏం లేదు, ఒక మంచి గుడి కడితే సముద్రం నేర్చుకోవచ్చు, ఆ గుడిలో మనం దీంట్లో పూజ చేసుకోవచ్చు. సరే గుడి కడదామని అందరినీ తీర్మానం చేస్తాం. మరి గుడిలో ఏ దేవుని ప్రతిష్ఠించాలి అలా? చేపనే చేయాలి, ఎందుకంటే చేపలు కదా. అట్లా నామరూపములు లేని వెలుగు రూపుడై ప్రకాశ రూపుడైనటువంటి ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ సద్గురుదేవునికి నామము రూపము పెట్టా, మన మాదిరే రూపం చేసి గుళ్ళో పెట్టా. మనకు పెళ్ళి అయితే వానికి పెళ్లి కాదు, మనకు పిల్లలు ఉంటే వానికి పిల్లలు కాదు. ఈ ఎవరికన్నా ఏ దేవుడికన్నా పెళ్ళాం పిల్లలు లేని వాళ్ళు ఉన్నారా? మరి దేవుల్లో ఎవడన్నా సన్యాసం తీసుకున్నాడా? మరి ఎందుకయ్యా ఒక్క దేవుడన్నా సన్యాసం తీసుకున్నాడా? మానవుడు గురువు దగ్గర చేరిన తర్వాత ద్విజుడైనప్పుడు తర్వాత మనసు సన్యాసించి నిత్య సన్యాసి ఉన్నాడు. ఎట్లయితే బుడదలో ఇది పద్మం వికసించినట్లు ఈ అనాత్మ అనేటువంటి ఈ బుడదలో ఉన్నప్పటికీ పద్మము వల్లే వికసించి ఉన్నాడు. శతపత్రాప్తుని పొడగని ఎంత గొప్పగా చెప్పినారు కృష్ణదేవుడు. నాకు చదివే కొద్ది దానిలో అటు తెలుసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే, ఈ పదాల యొక్క అర్థం పూర్తిగా తెలుసుకోవాలంటే తర్వాత భద్రాద్రి రామశతకము, తర్వాత ఖండార్థాలు, తర్వాత శివరామ దీక్ష సిద్ధాంతము, సిద్ధాంత శివరామణి శ్రీరామణి, ఈ పుస్తకాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎంత మాట్లాడినా కూడా మనం మాట్లాడే మాటలు సరిపోతాయి లేదని మన మనసుకే తెలుసు. ఎందుకంటే దర్శించేవాని నువ్వే, విచారించేవాని నువ్వే, భావించేవాని నువ్వే. దృశ్యము మనం ఈజీగా భావన చేయొచ్చు, కానీ పదార్థాన్ని భావన చేయలేకున్నాం. ఇట్టి పదార్థాల యొక్క సంపూర్ణ అర్థం చేసి లోతైన అధ్యయనం చేసేటువంటి వాళ్ళు అఖిల భారత కేంద్ర సేవా సమాయక మొదటి ఉపాధ్యక్షుడు, జిల్లా వైద్యాధికారి అయిన యథార్థ బోధోపదేశకు డాక్టర్ పూర్ణ దయానంద స్వామి రూమ్ యాప్ క్లాసులు పెట్టినాడు. అందులో వర్ణమాల దగ్గర నుంచి ప్రతి పదానికి అర్థం. అట్లనే బ్రహ్మానంద రెడ్డి స్వామి ఈ కందాడ తరువులు వీరిపైన ప్రయాణం ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తాను తన గురువు దగ్గర విన్నటువంటి బోధన, తన అనుభవాన్ని వెంగరించి ఉపమాన ఉపమేయములతో అద్భుతంగా చెప్పేటువంటి వీళ్ళ బోధలు సాధ్యమైనంత వరకు వినండి. విని ఏ 5 ప్రశ్నలు ఉన్నాయో 5 ప్రశ్నలకు సమాధానం ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నం చేయకపోతే శరణాగతుడు ఆచరించండి. దేవుని శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పిరిగొన. ఎంత గొప్ప చెప్తారయ్యా గురువు, ఎవరు చెప్తారు ఈ రహస్యాలు మనకు? శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చేతగని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయానంద గురుడు భద్రా వినుమనేను.
సంశయామిక బారింపద నేను ఇప్పుడు ఎందుకు పోయినాడు సంశయమే లేదురా నీకు సంశయం ఉంటే ఈ జన్మే కరెక్ట్ జన్మ తీసుకోవడానికి కోటి మాటలకు ఒకటే కోటి మాటలకు ఒకటే ఇప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పి చాలేసయ్యా ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడయ్యా నా కొడుకు 6 అడుగులు అందగాడు ప్రభాస్ మాది ఉంటాడయ్యా 6 అడుగులు అందగాడు మంచి స్కూల్ మంచి ఉద్యోగస్తుడు మా ప్రమాదం సార్ కొడుకు కూడా అట్లా అనుకో మా పిల్లలు పెద్దలు అయినారు సార్ పెద్దలు అయిన తర్వాత అమ్మ పెళ్లి చేయాలి నా కొడుకు ఏ లోపం లేదు ఏమా నా భార్య రాజేశ్వరికి నా దగ్గరికి వచ్చినారు పెద్దలు ఆయన పిల్లోడు మంచిగా ఎత్తులా ఉన్నాడు మంచిగా రూపం ఉంది మంచి ఉద్యోగం ఉంది నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించాడు పెళ్లి చేయలేదండి అంటే మేము ప్రయత్నం చేసినామమ్మా ఆయన నమ్ముకున్నారు మరి ఎట్లా అంటే మీ ఇష్టం ప్రయత్నం చేసినా చేసుకుంటాం చూసినాడు చూసి ఆ ఫోటో ఇమ్మన్నాడు ఫోటో ఇచ్చిన బయట ఆడపిల్ల తల్లిదండ్రులు చూపించాడు చూపిస్తే అయ్యగారి దగ్గర పోయినాడు జనాలు చూడాలి కదా మామూలుగా 24, 26, 38, 24, 26 వచ్చి మంచి జాతకం నా కొడుకు 36 గణాలు సరిపోయినాయి ఆడిపిల్ల తల్లిదండ్రులకు ఆడిపిల్లకు మధ్యలో పెళ్లిళ్ళ పేరు అయితే అంతులేని ఆనందం కలిగింది ఓయమ్మ 24, 20 వచ్చిన గొప్ప గుణాలు కదా వీరుడు 36 వచ్చినాయి కదా 36 వచ్చినాక ఇంకా పెళ్లి చూసినాడు మమ్మల్ని అడుగుతాడు మీ ఇష్టమైనా అంటాను ఎందుకంటే నా కొడుకు నాకు తెలుసు కదా మీ ఇష్టమైనా అంటాను పెళ్లి పిల్లల మీదకి వచ్చినాడమ్మా అంత అయిపోయింది తంత అయిపోయినాక తాలిబొట్టు కట్టరా అంటాడు అయ్యగారు నేను కట్టను ఎందుకు కట్టమంటే నేను కట్టను అంతే 35 గంటలు 36 సరిపోయినాయి కదా 2 సరిపోలే ఒకటి వానికి తెలుసు 2 వాడు చెప్తున్నాడు ఏం చేయాలమ్మా 36 సరిపోయినాయి 2 సరిపోలేదయ్యా వానికి తెలుసు వాడు చెప్తున్నాడు అని మనమందరం ఇటు సత్సంగాలు తరచూ ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి సందేహాన్ని ఇట్లా పెద్దల ద్వారా తెలుసుకొని అందరూ ఆ సద్గురు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై సద్గురునాథ బ్రహ్మరాజు